హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనకి సీజన్ అంటే కొన్ని ఐటమ్స్ చాలా బాగా గుర్తొచ్చేస్తాయండి. అది టక్కున చెప్పేస్తారు. సమ్మర్ సీజన్ అంటే మల్లెపూలని, అలాగే మామిడికాయలని, ఈ సీజన్లోనే మునక్కాయలు కూడా చాలా విరగ కాసాయనుకోండి. అందుకే ఆ చెట్టు చూపించేయాలని మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో నేనైతే ఒక 10 వరకు లాంగ్ వీడియోస్ అనేవి చేశాను. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను చేసే ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అనేవి ఉన్నాయి. మీకు ఎలాంటి కష్టం లేకుండా ఆ లింక్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్పై క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అయిపోతుంది. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. నేను పెట్టేటటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ప్రత్యేకించి ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారని, తెలిసిన వాళ్ళ కోసం మాత్రం కాదు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. చూడండి, ఈ చెట్టుకి ఎంత బాగా కాయలు కాసాయో. కొన్ని పిందులు ఉన్నాయి, ఇంకా పూత ఉంది. ఇప్పుడిప్పుడు ఇంకా ఇగురు కూడా వస్తుంది. చాలా లావుగా ఉండే కాయలైతే ఈరోజు కోసేసాము. అన్నీ కూడా ఒకే సైజులో బాగా లావుగా ఉన్నాయి. లావుగా ఉన్నాయని చెప్పేసి ముదిరిపోయినవైతే కాదండి. లోపల కండ చాలా బాగుంటుంది. ఈ చెట్టు కూడా మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టు ఇది. మా ఇంట్లో ఇంతకుముందు చెట్టు ఉన్నింది. ఇప్పుడైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తా కొట్టేసాము చెట్టుని. ఆ కొమ్మనే ఆంటీ వాళ్ళు వేశారు. అవే కాయలు ఇవి కూడా చాలా తియ్యగా ఉంటాయి. ఇప్పుడు కాయలన్నీ కోసేస్తున్నాము, అంటే ఇలా ముదిరిపోతాయి ఎందుకని. మునక్కాయ ఊరగాయ కూడా పెడతారు, మీకు తెలుసా? నేను ఒక వీడియో ఖచ్చితంగా మీకోసం చేస్తాను, మునక్కాయ ఊరగాయ ఏ విధంగా చేసుకుంటారనేది. సో ప్రెజెంట్ అయితే చూడండి, కాయలన్నీ ఒకే సైజులో ఎంత లావుగా బాగున్నాయో. మీరు అనుకోవచ్చు ముదిరిపోయాయేమో అని, కానీ అస్సలు ముదరలేదండి. లోపల విత్తనాలు మీకు బయటకు కనిపిస్తున్నప్పటికీ కండ చాలా చాలా బాగుంటుంది. ఇవి ముదరలేదు, అన్నీ ఒకే సైజులో ఇలానే ఉంటాయి. చూడండి ఎన్ని కాయలు కాసాయో. అయితే ఆంటీ ఎవరైనా అడిగితే ఫ్రీగా ఇచ్చేస్తారు. అమ్ముదాము, డబ్బులు తీసుకున్న అలాంటి ఉద్దేశమే ఉండదు తనకి. ఎవరికైనా సరే ఫ్రీగా ఇచ్చేస్తారు. ఈరోజైతే వాళ్ళ ఊరికి పంపించాలి. అక్కడైతే మునగ చెట్లు ఉండవంట, ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి అన్ని కాయలు కోసి అక్కడికి పంపించాలని కోసేశారు. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదు. అన్ని కాయలు నీట్గా చక్కగా ఉన్నాయి, పచ్చగా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీకు ఈ వీడియోస్ అనేవి చేసేస్తాను. మునక్కాయ ఊరగాయ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, అతి త్వరగా ఆ వీడియో అనేది చేసేస్తాను.